తెలుగు పద్యం, తెలుగు తేజం. నన్నయ్య నుంచి నాదాకా తెలుగు పద్య ధారావాహికకు స్వాగతం. నన్నెచోడుడు. నన్నెచోడుడు నన్నయ్య కంటే ముందు వాడని, ఇతనే ఆదికవి అనే వాదన కూడా కలదు. ఇతడు కాళిదాసు రచించిన కుమార సంభవమును ఆంధ్రీకరించాడు. నన్నెచోడుడు తెలుగు చోడుల కుటుంబానికి చెందినవాడు. ఇతడు తనను తాను కవిరాజ శిఖామణి అని చెప్పుకున్నాడు. తెలుగు సాహిత్యంలో ఎందరో రాజకవులు నన్నెచోడుడు, భద్రభూపాలుడు, కృష్ణదేవరాయలు, కట్టా వరదరాజ భూపతి, రఘునాథరాయలు, కదిరీపతి, బద్దెన, గోన బుద్ధారెడ్డి, కుమారగిరిరెడ్డి, విజయరాఘవుడు, విజయ రఘునాథుడు మున్నగువారు. వీరిలో ప్రథముడు నన్నెచోడుడే. నన్ని అంటే తెలుగులో అందమైన, ప్రియమైన అని అర్థం. అదే పదానికి కన్నడములో సత్యము, అనురాగము అని, తమిళములో మంచి, గొప్ప అని అర్థము కలదు. నన్నెచోడుడు అంటే ప్రియమైన చోడుడు అని అర్థం. కలుపొన్న విరుల బెరుగంగలు కోటి రవంబు దిశల గలేక జలగం కొలుతు నొరయూరికధిపతి అలఘు పరాక్రముడ వెంకటాదిత్యుండన్ నే వెంకటాదిత్యుండన్. జాతి పొన్న చెట్లతో నిండి, జాతి కోళ్ల ధ్వనులతో నిండి ఉండే వరయూరికి, తమిళ దేశంలోని ఉరయూర్, అతి పరాక్రమవంతుడైన వెంకటాదిత్యుడనే రాజును నేను. ఈ టెంకణం అనేది ఇప్పటి అనంతపురం జిల్లాలోని తాడిపత్రి ప్రాంతమని, అక్కడికి దగ్గరలోనే మరొక వరయూరు ఉండినదని చరిత్రకారుల ఉద్దేశం.